కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక అసమర్థుడి పాలనతోనే సమర్థుడి పాలన తెలుస్తుందని విమర్శించారు. మేడిగడ్డ సమస్య చిన్నదే అయినా దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై ఉన్న కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోందన్నారు కేటీఆర్. ఇదొక రకంగా మన మంచిగా జరిగింది. ఎందుకంటే మనకు ఏదైతే దిష్టి ఉండేనో ఆ దిష్టి కూడా పోయింది ఈ దెబ్బకు. నిజంగా చెప్తున్నా. ఇది ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా. నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారి విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇట్లాంటి వాళ్ళ సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 ఉంటే 100లో 1 మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లుంటే ఒకటో రెండో పిల్లర్లల్లా సమస్య వచ్చింది. కానీ మీరు టీవీ చూస్తే, యూట్యూబ్ చూస్తే, రేవంత్ రెడ్డి మాటలు వింటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే ఎట్లా అనిపిస్తుందంటే మొత్తం 1,00,000 కోట్లంతా గంగపాలైనాయి, గోదావరి పాలైనాయి, దండుగైపోయింది మొత్తం ప్రాజెక్ట్ అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిజంగా సమస్య తీవ్రంగా లేదు, సమస్య పెద్దది కాదు, చిన్న సమస్య. మొత్తం 86 పిల్లర్లల్లా 1 పిల్లర్ కాడ కొంత కుంగింది, సమస్య ఉన్నది. దాన్ని రిపేర్ చేసేది పోయి, దాన్ని మంచిగా చేసి రైతులకు నీళ్లు ఇచ్చేది పోయి, ఇవాళ ఎట్లన్నా చేసి దాని మీదకి అవసరమైతే వరదనని ఇడిచిపెట్టాలి. వర్షకాలం దాకా రిపేర్ చేయకుండా అట్లే ఇడిచిపెడితే మొత్తం బరాజే డ్యామేజ్ కావాలి అనే ఒక చెత్త ఆలోచనతోని, ఒక పనికిమాలిన ఆలోచనతోని కేసీఆర్ గారి మీద ఉన్న కోపం, మన పార్టీ మీద ఉన్న కోపాన్ని ఇలా రైతుల మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ దిక్కుమాలిన దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా 50 ఏళ్ళ అధికారం ఉన్నా, 50 ఏళ్ళ అధికారం ఇది వరకు ఉన్నా మన నర్మాల చెరువును పట్టించుకొనిది, అప్పర్ మానేరు నింపనిది ఇదే కాంగ్రెస్ సన్నాసులు కాదా? ఇలా వాళ్ళే పోయి పాలాభిషేకాలు చెప్తుండట. రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చేసిండని పాలాభిషేకాలు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటానికి ఇజ్జతన ఉండాలనా లేదా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటానికి కొద్దిగా సిగ్గు ఇజ్జత అనిపించాలనా వద్దా? వీళ్ళు ఇచ్చినారు నీళ్లు వీళ్ళ ముఖాలకు. వచ్చిందప్పుడు నిన్నగాక మొన్న. ఎంత సిగ్గులేనుడి ముఖ్యమంత్రి అంటే, మనం ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఈయన పత్రాలు ఇచ్చుకుంటా నేనే ఇచ్చిన ఉద్యోగాలను నరుకుతున్నాడు. నా మీద కోపంతోని సిరిసిల్ల నేతన్నల కొంప ఉచ్చుకునే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ మీద కోపంతోని కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగివడ్డ, పొక్కవడ్డ, కత్వగట్టి, ఒక చిన్న కత్వగట్టి దాన్ని మంచిగా చేయొచ్చు, కానీ చేయొద్దు. వర్షకాలం దాకా నానబెట్టాలి, అది కొట్టుకపోయేటట్టు చేయాలి, రైతులకు నీళ్ళు ఇయ్యద్దు, కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది.